ముఖ్యమంత్రి గారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముఖ్యము కొల్లాపూర్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెలో కొల్లాపూర్లో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాలు ఎన్నో వారి నోట వినబోతూ ఉన్నాం. మరి ఇక్కడ అందరం క్రమశిక్షణతో దయచేసి అందరూ లేచి నిలబడదామని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా తల్లులు చెల్లెలు అన్నలు తమ్ముడు అక్కలు అందరూ విధి నిర్వహణ ఉన్నవాళ్ళు కూడా లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం క్రమశిక్షణతో. ఇప్పుడు ఏంటి మీ అందరితో వినాలి, జయ జయ తెలంగాణ. సకాలంలో చెల్లించండి. 50 లక్షలు కాదు, 50,000 కాదు, 5 లక్షలు కాదు, 20 లక్షల దాకా మీరు రుణాన్ని తీసుకోండి. దానికి సంబంధించిన వడ్డీ మేము చెల్లిస్తామని చెప్పి ఆనాడు పావులా వడ్డీ కార్యక్రమం, ఆనాడు బీమా పథకం, రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చి 2011లో వడ్డీ లేని రుణాలు ఎన్ని లక్షలు కూడా ఇలా అమలు చేసి అర్థం చేస్తూ ఉన్నాం. ఈనాడు ఎప్పుడు గడచిన ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది, కానీ 10 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా ఒకరి పేద వాళ్ళకు కూడా రాలేదు. ఈనాడు 22,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 4
3,50,000 ఇందిరమిళ్ళు మన అదే ప్రతి నియోజకవర్గానికి ఇలా కొల్లాపూర్ కూడా 3,500 ఇల్లు అంటే సుమారుగా 170 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పేదవాళ్లకు ఈనాడు ఇల్లు కట్టించే కార్యం జరుగుతూ ఉంది. ఇది చిన్న విషయం కాదు. అట్లనే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేసే కార్యం చేయడం జరిగింది. అంతేకాదు రైతాంగం పండించినటువంటి వడ్లకు సన్న వడ్లకు క్వింటల్కు 500 రూపాయల బోనస్. క్వింటల్ కంటే ఒకసారి రైతులు లెక్కేసుకోవాలి. సోదరి గారిని డాక్టర్ పర్మితా రెడ్డి గారిని జడ్చర్ల శాసనసభ్యులు మిత్రులు అనిరుద్ధ్ రెడ్డి గారిని అదేవిధంగా విద్యాశాఖ అధికారులను ఈరోజు వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డల ముఖాలలో ఆనందం సంతోషం కనిపిస్తుంది. అక్కడ ఆ పక్కన మా అక్కలు ఇక్కడున్న మా సోదరి మనులు ఆశీర్వదించడానికి వచ్చి అండగా నిలబడ్డందుకు మా ఆడబిడ్డలకు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు. కొల్లాపూర్ అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన నల్లమల అడవి మధ్యలో ఉండి కోర్టు చూస్తే కొల్లాపూర్ అని అంటుంటారు. ఈరోజు हम लोग सब कुछ पूछ रहे हैं, हमको ज़्यादा ज़्यादा पैसे देना और इंदिरा घर में देना है. ఎక్కడైతే జూపల్లి గారు పెద్ద చిట్టా చదివిలో తప్పకుండా వారు చేసిన విజ్ఞప్తులను మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ప్రత్యేక సమీక్ష పెట్టి ఆ సమీక్షలో ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్కు ఇవ్వగలుగుతుందో తప్పకుండా ఈ కొల్లాపూర్కు ఇచ్చి ఇక్కడ పేదలకు అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి నేను ఈరోజు సూచన చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు కొల్లాపూరే కాదు, పాలమూరు జిల్లా అంటేనే పక్క జిల్లాల వాళ్లకు ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో నాగార్జున సాగర్ నుంచి పాక్రానంగల్ డ్యామ్ వరకు ఎక్కడ కట్ట పని, పాల పని, మట్టి పని, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ రక్తాన్ని చెమట పగ ధార పోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయిందని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చింది.